ఇక్కడ నా అన్వేష్ చేసిన తప్పులేంటి అండ్ అదేవిధంగా మంచి పనులేంటి అనే విషయానికి వెళ్తే ఒకసారి తప్పులేంటనేది ఒకసారి ఫస్ట్ మాట్లాడుకుందాం. దాని తర్వాత మంచి పనుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లోని అది ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లోని ఎక్కువగా పచ్చి బూతులు మాట్లాడి ఆడిని ఈడిని తిట్టడం అదొక తప్పు. రెండోది అంతమంది హిందువులనే టార్గెట్ చేసి మాట్లాడేట్టు చేయడం అది ఇంకొక పెద్ద తప్పు. మూడోది ఇప్పుడు ఈ కొన్ని కొన్ని మనోడు ఆళ్ళ మీద ఈళ్ళ మీద ఎంటనే కొంచెం రివర్స్ అయినట్టుగా మాట్లాడడం లేదంటే కొంచెం వంకర తింకరగా మాట్లాడుతుంటాడు మనోడు. సమాధానం అలాగే ఉంటది. అయితే ఇక్కడికి ఈ 3 తప్పులు అండ్ అదే విధంగా ఇంకా ఒకవేళ కొన్ని కొన్ని ఉంటే మాట్లాడదాం దాని గురించి కూడాని. అయితే ఇక్కడ అన్వేష్ మెయిన్‌గా ఏంటనంటే ఇప్పుడు మన మనుషుల్లో చాలామంది ఎలా ఉంటామనంటే అన్వేష్ గురించి పక్కన పెడితే ముందాడ ఒక 100 సార్లు మంచి పని చేశాడనుకోండి. ఓకే. ఆటిలికి "అన్న నువ్వు తోపు తురుము" అని చెప్పేసి అంటాం. ఒకసారి చెడు పని చేశాడనుకోండి, ఈ 100 సార్లు చేసిన మంచి పనిని మనం మర్చిపోతాం. అది మనిషి నైజం. ఓకే. అందులో ఆ కేటగిరీలో నేనైతే లేను. సో, ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చూడండి. ఇంకొకటి ఇప్పుడు అన్వేష్ హిందువులేంటాడు, మా క్రిస్టియనులేంటి, ముస్లిములేంటాడు, అంతమంది హిందువులను టార్గెట్ చేస్తున్నాడు, హిందువులనే రేపులు చేస్తున్నాడు, ఇయన్నీ కూడా చెప్తా ఉన్నారు కదా! అయితే ఇక్కడ నేనొకటి చెప్తాను చూడండి. ఏ మనిషి కూడా జీవితంలో తప్పులు చేయకుండా ఉండడండి. కానీ అన్వేష్ చేసిన తప్పేంటంటే నోరు జారాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతమ్మ ఎటువంటి టీ షర్టులు లేదంటే ద్రౌపది ఎటువంటి బట్టలేసుకున్నారని రేపులు జరిగాయిరా అన్నాడు. అక్కడ తిట్టలేదు. తిట్టడం కాదది. అదేంటంటే వాళ్ళని అవమానించినట్టు ఒక ఓటది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరిగిందంటే జనాలకి ఆడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒకటి ఇవ్వాలనుకుంటే అది ఇంకొకలా ఎళ్ళిపోయింది మొత్తం. అది ఇంకొకలా ఎళ్ళిపోయింది. అండ్ ఇంకొకటి చాలామందికి మన ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి మన సనాతన ఇన్‌ఫ్లుయెన్సర్‌కి అది మెయిన్ ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు కొంచెం కొట్టడానికి, ఆయన తొక్కడానికి ఏది కూడా దొరకలేదు ఎవడికి కూడా. అదొకటి దొరికింది. అండ్ ఇంకొకటి 14 ఇయర్స్ ఓల్డ్ విషయంలోనే అక్కడ ఏమనుంది? నార్మల్‌గా అన్న మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని ఏసామని జెప్పేసి ఎవడడిగాడు? ఆడే పెద్ద రోస్ట్ గాడు. అసల ఆడే వీడియోలు చేత్తడంటే, ఇతరుల వ్యక్తిగత జీవితాలు తెచ్చి దాన్ని అందరికి నవ్వుల పాలు చేత్తాడు. దాన్నే రోస్ట్ అంటారు. అది ఆడిని సపోర్ట్ చేత్తన్నోళ్ళు ఇంకా నిబ్బగలరు నన్నడిగితే. అది ఆడు వీడియోస్ వల్ల ఉపయోగం ఏంటో కూడా తెలదు జనాలకి. కానీ ఆడిని చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆడేం చేశాడంటే, ఒక చిన్న క్లిప్ రిలీజ్ చేశాడు. అందులో అన్వేష్ ఏమన్నాడు? "నువ్వేమనుకుంటే అదేరాబే" అన్నాడు. ఈడు చెప్పాను కదా! ఈడి సమాధానం ముందే వంకరకుంటదని. "నువ్వేమనుకుంటే అదేరా" అన్నాడు. దీన్ని పట్టుకెళ్ళి అక్కడ అన్వేష్ క్లియర్‌గా చెప్పలేదండి. నేను రేప్ చేశానురా, నేను లేని 14 సంవత్సరాల అమ్మాయితో పడుకున్నానని. ఇది కూడా క్లారిటీ లేదు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పుడు దాన్ని ప్రచారం చేసే వే ఏంటనంటే, అన్వేష్ గాడు 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసాడు. అసలు రేప్ అంటే ఏంటండి? నార్మల్‌గా మీ అందరికీ తెలుసు. అక్కడ ఆ చిన్న క్లిప్‌లో ఉందేంటి? నెక్స్టు మా జనాల వేలోకి ప్రచారం అయ్యిందేంటి? ఈ అమ్మ దాని మీద మీసాలు, గెడ్డాలు రానోడు కూడా ఈ అన్వేష్ గాడు అది, అన్వేష్ గాడు ఇది, అది, ఇది అని చాలా తిట్టేత్తన్నారు. ఫస్ట్ వన్. రెండోది ఇప్పుడు గరికపాటి గారు ఏమన్నారంటే, 18 సంవత్సరాలు ఇప్పుడు 55 సంవత్సరాలు ఉన్న మేమే ఆగలేకపోతున్నాం అమ్మ మీరు అలాంటి బట్టలేసుకుంటే 18, 20 సంవత్సరాలు ఉన్నోడు ఏమవుతాడని చెప్పేసి అన్నాడు. ఇక్కడ గరికపాటి గారు ఏ ఉద్దేశంతో అన్నారు అన్నది ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా! అందులో ఎలా అర్థమవుతుందన్నది మీకే వదిలేస్తున్నాను. నేనైతే చెప్పను. ఎందుకంటే అతను ఒక మంచి పర్సను. అతను చాలా వీడియోలు, చాలా కోట్ చూసి నేను చాలా మోటివేట్ అవుతూ ఉంటాను కూడా. రైట్. ఇంకొకటి ఇప్పుడు ఈ అన్వేష్ గాడిని చాలామంది ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసినప్పుడు ఒక ఆట ఆడేసుకున్నాడు. హర్ష సాయి లాంటి పెద్ద పెద్ద యూట్యూబర్‌లను కూడా ఆడు చెమటలు పట్టించేలాగా ఐపీఎస్ సజ్జనర్ సపోర్ట్ తీసుకొని చాలా వరకు చేశాడు. అదంతా కూడా ఓకే. అదొక రీజన్ పక్కన పెడితే, తెలుగులోని కొంతమంది లుచ్చా నా కొడుకులు యూట్యూబర్లు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి కోట్లు కోట్లు సంపాదించినప్పుడు దాన్ని ఎవడన్నా ఎక్స్‌పోజ్ చేసే ధైర్యం చేశారంటే అది ఆడు తప్ప ఎవడు చేయలేదు. మొత్తం అందరికి గట్టి రాడేసుకున్నాడు మొత్తం అందరిని కూడా. ఇప్పుడేం జరిగిందంటే ఆళ్ళందరికీ కూడా అన్వేష్ గాడు రివెంజ్ టైమ్ దొరికేసింది బాగా. ఓకే. అది కూడా ఎలా దొరికింది? ఒక ఎమోషన్ ద్వారా. ఆ ఎమోషన్ ఏంటి? రిలీజియన్. మనోళ్ళందరికీ మంచి మనిషి కన్నా, సమాజానికి ఉపయోగపడేవాడి కన్నా క్యాస్టు, రిలీజియను, రాజకీయం, మతం, కుల ఇయి కావాలి ఎక్కువ. ఓకే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు ఆడిని తొక్కడానికి ఆ ఎమోషన్ మీద చాలామంది క్రియేటర్లు యమ్మ బాధేత్తన్నారు వీడియోలు. ఒక్కోడి అకౌంట్‌లో 5 ఏసి, 10 ఏసి వీడియోలు. ఆడెవడో ఫిలిం బోల్తే అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆడైతే ప్రత్యేకించి అదే పని మీద ఉన్నాడు. ఇంకదే పని. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు అన్వేష్ హిందువులని ద్వేషిస్తున్నాడు, హిందువులు తిడుతున్నాడు, రేపులు జరుగుతున్నాయి. ఓకే. అన్వేష్ ఇప్పుడు హిందువులని తిట్టాడు. నేను ఒక హిందువునే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, నన్ను కూడా తిట్టాడు. నన్ను తిట్టాడు. అదేవిధంగా ఇస్లాం మతములను తిట్టాడు. క్రిస్టియన్స్‌ని తిట్టాడు. అన్వేష్ చాలా వరకు కొంతమంది తిట్టాడు. ఇంకొకటి ఈ చిన్న చిన్న క్లిప్పుల్లోని బైబిల్‌లో దొరికేటువంటి చిన్న క్లిప్. నేను బైబిల్‌లో 120 దేశాలు తిరిగాను ఇదంతా పక్కన పెడితే భగవద్గీత గురించి. ఒరేయ్! మీ అందరికీ చెప్తున్నాను చూడండి. అన్వేషు
3-4 సంవత్సరాల క్రితం కూడా హిందూ దేవుళ్ళ గురించి వీడియోలు పెట్టాడు. ఇప్పుడు మీరు మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం ఆడికి మతం ఏంటన్నది? ఆడు హిందువులు తిట్టినంత మాత్రాన అన్వేష్ గడి క్యారెక్టర్ ఎటువంటిది చెప్తాను చూడండి. నువ్వు మంచి చేసావు అనుకో నేను మంచోడు అంటాడు, నువ్వు చెడు చేసావు అనుకో ఆడికి నువ్వు ఎంత దగ్గరోడు పోయినా అలాంటోడు అన్నది నిన్ను ఎదవ అంటాడు నువ్వు చెడు చేస్తే. సింపుల్ దగ్గర చెప్తున్నాను, నువ్వు మంచి పని చేసావు నిన్ను మంచోడు నువ్వు సూపర్ అంటాడు. నువ్వు ఒకవేళ చెడు పని చేసావు అనుకో నేను దొబ్బులు ఆడతాడు. ఆడ మంచోడు అనేది ఆడి క్యారెక్టర్ ఇది పక్కన పెడితే. ఇప్పుడు రీసెంట్గా ఐపీఎస్ సజ్జనార్ సార్ గురించి కూడా ఆడు అలానే మాట్లాడాడు. చెప్పడమే బెట్టింగ్ యాప్స్ టైంలో ఆడికి ప్రమోట్ చేసి ఆడికి సపోర్ట్ చేశారని చెప్పేసి గొప్పగా మాట్లాడలేదు. అదేవిధంగా సినిమాలు పైరసీ సంబంధించి కొంతమందికి సపోర్ట్ చేస్తున్నారు కదని చెప్పేసి వెనకేసుకు రాలేదు. రెండింటికి కూడా ఆడు ఈక్వల్గా సమాధానం చెప్పాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు ఈ హిందువులు అదేవిధంగా ఆయన ఒక రిలీజియన్ మ్యాటర్తోని చాలామంది తొక్కడం చూస్తున్నారని చెప్పేసి అన్నాను కదా. ఏంటో చెప్తాను. ఏ సనాతని ఫాలోవరు బెట్టింగ్ యాప్ల్లో చనిపోయిన కుటుంబానికి వెళ్ళి సాయం చేశాడండి? చనిపోయిన వాళ్ళందరూ మ్యాక్సిమం హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. 30 లక్షల రూపాయలు ఇచ్చాడండి ఆడు ఒక్కడే. ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు. ఆ వీడియో కూడా రివ్యూలు మీకు పెడతాను, ఒకసారి చూడండి. ఎవడిచ్చాడండి? ఏ సనాతన ఫాలోవర్ ఇచ్చాడండి వెళ్ళి? ఇటు సనాతన ధర్మాన్ని దూషించేస్తున్నాడు, అదే అని ఇదని. ఏ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన నా కొడుకు వెళ్ళి అమ్మ మీ కొడుకు నా వల్ల చనిపోయాడు అని చెప్పేసి ఎవడెళ్ళి ఇచ్చాడండి? ఈ రోజు నాటి మీద సనాతన ధర్మం మీద పట్టుకొని ఒక్క రిలీజన్ ఇప్పుడు జీవితంలో ఎవడ తప్పులు చేయకుంటాడండి? ఇప్పుడు ఈ అన్వేష్ అన్న ఓడు ఒక వీడియో పెట్టి ఇలా అన్నాడు కాబట్టి దొరికాడు. ఒకవేళ వీడియో కాకుండా నార్మల్గా తిట్టుంటే ఎవరికైనా దొరుకుతాడా? ఎన్ని చోట్ల ఇండియాలోని ఈ మన మతం మీద ఏదైతే మన ఈ సనాతన మతం మీద సనాతన ధర్మం మీద విగ్రహాలు బాధలు కొడుతున్నారు, జెండాలు పాడేస్తున్నారు, ఎంతోమంది తిట్టుకుంటున్నారు. కానీ అన్వేష్ గారిని ఇప్పుడు తొక్కడానికి చూస్తున్నారు కాబట్టి మెయిన్గా టార్గెట్ చేశారు. రెండోది, ఇప్పుడు అన్వేష్ అన్నవాడు ఈడు మాట్లాడి జస్ట్ ఒక రిలీజన్కి నోటు దూలం నోటు జారినందుకే ఈ అన్ఫాలో కొట్టండి, అన్సబ్స్క్రైబ్ చేసి భూస్థాపన చేశాను అంటున్నారు. మరి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఫేక్ ప్రమోషన్లు చేసి జనాలను చావులకు కారణమైన వాళ్ళ మీరు ఏం చేయాలి? అది ఎవ్వడికి గుర్తులేదు. ఈ నా కొడుకు ఈడంతా హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఈ బయ్య సన్నీ యాదవ్ అనే పర్సన్ ఈడి అబ్బాయి ఈడికి యూట్యూబ్లో 4.57 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈడికి. ఓకే, ఈయన్ని ఏ రోజు కూడా ఎవడన్నా అన్సబ్స్క్రైబ్ కొట్టేంట్రా ఈయన్ని అని చెప్పేసి ఎవడన్నా ఒక్క యూట్యూబర్ మాట్లాడాడా? ఈడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు, జనాలు చావు కూడా కారణమయ్యాడు. కానీ ఈయన ఎవడ అన్సబ్స్క్రైబ్ కొట్టిండ్రా, ఈయన ఫాలో అవ్వకుండా ఈడు వేస్ట్ కట్టరా అని చెప్పేసి ఒక్క పెద్ద యూట్యూబర్ కానీ ఓకే పెద్ద ఒక మినిమం ఛానల్ ఉన్నప్పుడు ఎవడూ చెప్పలేదు. అదేవిధంగా మన సనాతన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అది పక్కన పెట్టేసింది. ఇంకొకటి, ఇప్పుడు నా అన్వేషణ గడ్ అనే క్యారెక్టర్ చూసుకుంటే ఆడు ఎంతమందికి హెల్ప్ చేశాడు, అదేవిధంగా చిన్న చిన్న హెల్ప్లు చేశాడు. ఆడు కొంచెం బయట పెట్టలేదు, కొన్ని చేశాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన అందరికీ తెలిసి ఉప్పల బాలు అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన గారైతే నిజంగా చెప్తే నమ్మరు, ఈ అన్వేష్ అన్న తిడుతున్నాడండి. అయ్యి బాబు పచ్చి బూతులు. ఈడి క్యారెక్టర్ గురించి ఉప్పల బాలు అనే కుర్రోడు చాలా మంచోడండి. ఆడి బెట్టింగ్ ప్రమోషన్లో గట్టని ఇవన్నీ చేయకుండా అని చెప్పి ఆడికి ఫోన్ ఇచ్చి ఒరే బాబు నువ్వు ఇలా చేయకురా అని చెప్పేసి ఇలా ఉండరు తమ్ముడు అని చెప్పేసి ఇలా మాట్లాడితే ఆడి క్యారెక్టర్ బంగారం అని చెప్పేసి అన్వేష్ చెప్పాడండి. చెప్పిన కాడి నుంచి ఈ ఉప్పల బాలు అనేవాడి మీద ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. జనాల మైండ్లో ఉన్నటువంటి ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆడు ఎలా మాట్లాడుతున్నాడంటే నువ్వు ఇది నాకు ఫోన్ ఇచ్చావని అంతా ఇదని కరెక్టే కాదనట్లేదు. కానీ ఇక్కడ ఆడు ఏమన్నాడు, ఒక్కటి తప్పు చేశాడు బ్రదర్. రిలీజన్ గురించి లేంటి ఇంకోటో అది ఒకలా అనుకుంటూ ఇంకోలా కన్వర్ట్ అయిపోయింది. అది కొంతమంది జనాలకు అర్థమవుతుందిలేండి, కొంతమందికి అర్థమవుతుంది. ఇది ఒకలా చెప్పాలనుకుంది ఇంకోలా అర్థమవుతుందని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్, అన్వేష్ గారు రిలీజియన్ ప్రమోట్ చేసారు ఏంటి రిలీజియన్ అనుకుంటే చనిపోయిన హిందూ కుటుంబాలకు డబ్బులు ఇవ్వడు. రెండోది ఆడన్ని మతాలని తిడతాడు. ఓకే, ఎందుకంటే ఆడు మనిషి అంత చెప్తున్నాను కదా, కుక్కతో వంకర అన్నట్టు ఆడు నోటికి కొంచెం అది దురుసది. అన్వేష్ గారు ఇప్పుడు చెప్తున్నాను మాట్లాడే తీరు తప్పు, కానీ అన్వేష్ అనే వ్యక్తి మాత్రం తప్పుడు మనిషి కాదు. ఇప్పుడు మాత్రం క్లారిటీ ఇస్తాను చూడండి. కానీ ఈయన తొక్కడానికి ఎటువంటి కారణం దొరకలేదు ఎవరికి ఇప్పుడు దాకా. ఆడికి దొరికింది ఏంటంటే ఒకే ఒకటి రిలీజియన్. బాగా గుర్తుపెట్టుకోండి, అది మనందరికీ ఎమోషన్. సనాతన ధర్మం నేను నమ్మిన హిందూగానే నాకు ఎమోషనే. ఓకే, కానీ మనం మనుషులు బ్రదర్ ఒకటి మాత్రం చెప్తున్నాను, తప్పులు ఎవడు చేయకుండా క్షమించరాని తప్పులు జీవితం చాలామంది చేస్తారు. ఇప్పుడు అది దేవుడిని తిట్టాడు కదా అని చెప్పేసి మనం ఒక మాట తిట్టలేదు. నిజానికి అది క్లారిటీ మీరు అర్థం చేసుకోలేదు. అక్కడ ఏం రేపులు జరిగాయిరా అని చెప్పేసి అని అన్నాడు, అక్కడ ఒక అవమానించాడు. రైట్, ఇంకోటి ఏంటి చాలామంది హిందువులు రేపులు చేస్తారు, అది ఇది మీ హిందువులు చేసి ఆడు పక్కన పెడితే ఇవన్నీ చాలా వరకు మాట్లాడాడు. రైట్, ఒకటి మాత్రం నేను చెప్తున్నాను చూడండి, అన్వేష్ అన్నవాడిని తొక్కేరా మళ్ళీ ఆడు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా లేకుండా అన్ఫాలో సబ్స్క్రైబ్ ఎందుకు? ఇప్పుడు ఆడొక చెడు వీడియో చేశారనుకోండి, ఆ వీడియోనికి స్ట్రైకులు కొట్టండి, లేదంటే దాన్ని రిపోర్ట్ చేయండి, ఆడికి దొబ్బులెట్టండి అని చెప్పేసి అనాలి. కానీ
ఆడి ఇన్‌స్టాలో అన్‌ఫాలో కొట్టండి, యూట్యూబ్ ఛానల్ అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టండి అంటున్నారు. మనుషుల్ని చంపేసాడా? నాకు తెలియక అడుగుతున్నాను. అది కూడా ఒక్క రిలీజియన్ మ్యాటర్ మీదే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. హిందువులని అంటున్నాడు. ఆఖరికి నా కొడుకు కూడా ఆడు హిందువులను ద్వేషిస్తున్నాడు అది ఇది అని అంటున్నాడు. ఈడికి అసలు మాట్లాడే అర్హతే లేదు ఈడికి. జనాల శవాల మీద డబ్బులు సంపాదించిన నా కొడుకు ఈడు. ఈడే కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సంబరపడిపోతున్నారు అంతే. అన్వేష్గా డౌన్ఫాల్ చూసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన టైంలో అందరిని ఆడుకున్న ప్రతి ఒక్కడు అయ్యో బాబా ఆనందానికి అద్దులే వాళ్ళకి. అలాంటోడు కనుక మళ్ళీ ఒకవేళ లేడే అనుకోండి బ్రదర్, నేను నిజంగా చెప్తున్నాను. ఆడి మాట నిజంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆడు మాట్లాడే తీరు మంచిది కాదు. కానీ ఆ మనిషి తప్పంటే మాత్రం ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఏది క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్స్. నిజంగా లేదు. అంటే ఇప్పుడు ఒక 14 years అమ్మాయిని రేప్ చేశానంటే క్లారిటీ లేదు. ఆడు చెప్పాను కదా వంకర అన్నట్టు, కొంచెం మాట వంకర అన్నట్టు, నువ్వేమనుకుంటే అదే బాయ్ అన్నాడు అంతే, అక్కడతో అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడో క్లిప్పులు తీసి ఇక్కడ పెట్టారు. ఇంకొకటి నేను చెప్తాను చూడండి, సోషల్ మీడియాలో ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు ఈ తమ్ముళ్ళు చూపించాను చూడండి. ఇది అక్కడ హర్ష మాట్లాడింది ఒకటి, కానీ ఆ తమ్ముళ్ళు ఎడిట్ చేసింది ఇంకొకలాగా. రెండోది, ఇన్స్టాగ్రామ్లో ఈ అందరికీ మ్యాక్సిమం ఈ అమ్మాయి తెలిసే ఉంటుంది. అయితే ఈ అమ్మాయిని మా నార్మల్గా చూసుకుంటే ఈ వీడియో ఎలా పెట్టారు తెలుసా? ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇంకోటి మార్చేసింది రండి. నిజానికి ఆ వీడియోలో ఏంటి తెలుసా? ఇంకో ఇలా వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు. లైకుల కోసం, ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం నా కొడుకులు ఈ అన్వేష్ గాడి పాత వీడియోలు, ఎప్పుడెప్పుడో వీడియోలు కూడా చిన్న చిన్న క్లిప్పులు కట్ చేసి తెచ్చి రిలీజియన్ పేరుతో అందరూ తొక్కాలని చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని ఫాలో అవ్వను బ్రదర్, మీకు బాగా చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి ఆయన ఫాలో అవ్వలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆడి మీద జరిగేది ఏంటంటే ఇదే. ప్రతి ఒక్కరు కూడా అందరూ చేస్తున్నారు వీడియోలు. ఒకసారి మీరు వినండి, ఎవడు దొంగ ఎవడు ఎటువంటి అన్నది ఒకసారి బాగా అర్థం చేసుకోండి. అన్వేష్ గారు ఇప్పుడు దాకా ఫాలోవర్ని, సబ్స్క్రైబర్, ఆ లింక్ నొక్కండి, ఈ లింక్ నొక్కండి, కనీసం ఒక ప్రోడక్ట్ కూడా ప్రమోట్ చేయలేదాడు. డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే జనాలను ఏదో ఒకరు మభ్యపెట్టేసి పాటికెళ్ళాడు. ఒక 30-40 కోట్లు సంపాదించేది బ్రదర్. బోల్డ్ మంది లేరు అలాగా సెల్ఫిష్గా ఆలోచించుకుని ప్రొడక్ట్లు ప్రమోట్ చేసేవాళ్ళు. అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, బెట్టింగ్ యాప్లు కానీ, లేదంటే చిన్న చిన్న యాప్లు, టెలిగ్రామ్ ఛానల్ కానీ, ప్రిడిక్షన్లు కానీ ఎంతమంది ఉన్నారు? అన్వేష్ గారు ఏ రోజు అన్నది చేశాడా? లేదు. కానీ ఇక్కడ జనాలకి చాలామందికి ఏంటంటే అది తెలుసుకోవాలి. ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నాడు ఒక మాట అన్నాడు కదా అని చెప్పేసి ముందు చేసిన మంచి పనులన్నీ మర్చిపోయి మన ఆయన ఒక ఎమోషన్ ద్వారా ఆయన మొత్తం డౌన్ఫాల్ అందరూ కోరుకుంటున్నారు బ్రదర్. ఒక్కడ మంచి అంతమంది కోరుకుంటున్నారంటే ఒక్కడ చెడు అంతమంది కోరుకుంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆడు ఒకవేళ లేడే అనుకోండి, మళ్ళీ మాఫియా మొదలైపోద్ది అంతా. ఎవడ కూడా సరిగ్గా దాన్ని ఫైట్ చేసేవాడు లేడు. ఈ వీడియోలో ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాను, నేను ఆడికి సపోర్ట్ చేసినట్టు లేదంటే ఆడి గురించి ఎక్కువ మాట్లాడి అనిపిస్తే సారీ, మీ అందరికీ చెప్తున్నాను. మీరు నన్ను జడ్జ్ చేస్తారు, నాకు విషయం తెలుసు. మీరు నన్ను ఏదో ఒకటి తిడతారు, ఏదో ఒకటి అంటారు, నన్ను ఏదన్నా అనుకోండి. నేను మాత్రం చెప్తున్నాను, కానీ వాస్తవానికి అన్వేషణ మీద జరిగేది మాత్రం ఇదే. మీరు అందరూ కూడా క్లారిటీ ఇస్తున్నాను, అది ఒకటి గుర్తుపెట్టుకోండి బాగానే. చూడండి, దేవుడు అని కూడా ఉన్నాడు కదా, ఆడు శాపనార్థాలు కూడా పెడుతున్నాడని చెప్పేసి కొంతమంది వీడియోలు చేస్తున్నాడు. అది లేదు బ్రదర్. ఆడు ఏమన్నాడంటే, నేను చెడు చేస్తే నేను నాశనం అయిపోతాను. ఓకే, నా మీద చెడు వీడియోలు పెడితే, నేను చెడు చేయకుండా, నేను మంచి చేయలేదు, నేను తప్పు చేయకుండా ఉంటే, నన్ను చెడుగా ప్రజలకు ప్రమోట్ చేస్తున్నాడు ఎవడైతే ఉన్నాడో ఆడు సంక్రాంతికి పోతాడని చెప్పేసి అన్నాడు. అది కూడా శాపనార్థాలు కాదు, చెప్పాడు మొత్తం అంతా కూడా. రైట్, దీన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోండి.